మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఈరోజు మనం మేషరాశికి సంబంధించి ఏళ్ళనాటి శని దశ గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళకి ఏళ్ళనాటి శని ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, పర్టికులర్గా 2026 ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మనకి మేషరాశి వారికి అందరికీ కూడా శని ఎక్కడి నుంచి, కుంభరాశిలో ఉన్నటువంటి శని చక్కగా మీనరాశిలోకి మార్చి నెల 26వ తేదీ 2025 సంవత్సరంలో మారాడు. అక్కడి నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే అర్థం ఏమిటి, మార్చి 2025 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఏలినాటి శని. ఈ ఏలినాటి శని మొత్తం టోటల్ పీరియడ్ 7.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరాలంటే ఇంకా ఎంత అవుతుంది, 2032తో ఎండ్ అవుద్ది మేషరాశి వారి అందరికీ కూడా. ఈ అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఏలినాటి శని పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఏలినాటి శనిలో 3 దశలుగా మనం డివైడ్ చేసాం. ఫస్ట్ పార్ట్ మేషరాశి వారికి ఇప్పుడు ఫస్ట్ దశలో ఉన్నారు. అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఫస్ట్ దశ. తర్వాత 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మంలోకి వస్తాడు. మేషరాశిలోకి వచ్చినప్పుడు దాన్ని సెకండ్ దశ అంటాం. తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు, అక్కడ ఒక 2.5 సంవత్సరాలు జరుగుతుంది. ఈ విధంగా కనుక చూసుకుంటే మొత్తం టోటల్గా 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మార్చి నుంచి డిసెంబర్ అయిపోయింది మనకి. అంటే 12లో నుంచి మొత్తం 3 నెలలు తీసేస్తే 9 నెలలు జరిగింది ఇప్పుడు మనకి. ఇంకా 9 నెలల్లో 2.5 సంవత్సరాల్లో 9 నెలలు అంటే 1 సంవత్సరము 9 నెలలు ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు కదా, 2.5లో ఇంకొక 3 నెలలు అయితే 1 సంవత్సరం అయిపోద్ది. అక్కడ 1.5 సంవత్సరం 9 నెలలు, 1 సంవత్సరం 9 నెలలు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 2007 చిల్లరకి వస్తాం. ఈ మొదటి దశలో పాదాలలో ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి ఎముకల నొప్పులు, కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది. తర్వాత వీళ్ళకి ఖర్చులు అధికంగా అవుతాయి. అంటే వీళ్ళు ఏది చేసినా సరే అనవసరమైనటువంటి దుబారా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి నేను చెప్తాను. ఒకసారి నేను కంప్యూటర్ తీసుకెళ్ళి ఎప్పవయ్యా బాబు రిపేర్ చేసామంటే వాడు మొత్తం కెలికి పడేసి మొత్తం నాశనం చేసేసాడు. పట్టుకుపోయిన డబ్బులు ఇవ్వక్కలేదన్నాడు తంతానని. నేనే రివర్స్లో నువ్వు ఎంతవరకు రిపేర్ చేసావు కదా, 500 ఉంచుకొని ఆడు వద్దంటున్నాడు. అయినా సరే ఇచ్చాం. అంటే మనకు తెలియకుండానే మన మైండ్ బ్లాక్ అయిపోయి ఇచ్చేస్తాం. అలాగే పెళ్ళికి క్యాటరింగ్లకి ఇప్పుడు చాలా ఎక్కువ ఐటమ్స్ చెప్పేస్తారు, వేస్టేజ్ అయ్యింది తిన్నాం. ఇలా దుబారా ఖర్చులు ఎక్కువ జరుగుతాయి. తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సక్సెస్ వస్తుంది, విదేశాలకు వెళ్తారు వీళ్ళు. దేశ బహిష్కరణ శిక్ష. అలా వీళ్ళు ఏలినాటి శని సమయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఫారెన్లో చదువుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కనుక అప్లై చేస్తే బ్యాంకు లోన్లు వస్తాయి, వెళ్తారు. సాధారణంగా ఏలినాటి శని అంటే ఏమనుకుంటారంటే జనం అంతాను, అయిపో మనకేవో కష్టాలు పెట్టేస్తాడు శనీశ్వరుడు, మన మీద పగబట్టేస్తాడు. అందులో ఈ అందరూ కూడా ప్రవచనకారులంతా కూడా ఈ చెప్తున్నారు, ఇది కర్మ సిద్ధాంతం అంటున్నారు. మనం పాపాలు చేస్తున్నాం, ఈ పాపాలంతా ఉతికి పడేస్తాడు మనల్ని భయపడతా ఉంటారు. ఆ చేసిన పాపాలకే కర్మల్ని ఇస్తాడు, ఫలితాలు ఇస్తాడు, కానీ భరించే విధంగా ఇస్తాడు. ఉదాహరణకి ఒక బస్తా పాపాలు చేసామనుకో, ఓ మానవ జన్మ ఎత్తరనైనా అంటాడు. అదే ఒక 100 బస్తాల పాపాలు చేసామనుకో, ఎద్దు జన్మ ఇచ్చి ఒక ఎద్దు కింద పుట్టించి ఎద్దుల బండి మీద 100 బస్తాలను మోస్తుంది ఎద్దు. అదే 100 బస్తాలు మన నెత్తి మీద పెడితే మనిషి చచ్చిపోతాడు. ఆ విధంగా దాన్ని బట్టి, కష్టాలను బట్టి మనకి శరీరం ఇచ్చినట్టుగానే కష్టాలను బట్టి ఏలినాటి శనిలో అడ్జస్ట్ చేస్తాడు అనమాట. ఒక్కోడికి కాలు తీసేస్తాడు, ఒక్కోడికి కాలు తీసేయకుండా భక్తిగా శనీశ్వరుని పూజ చేసుకుంటూ మంచి ధర్మంగా వాడు దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నవాడికి పక్కనే నుంచుంటే కాలు మీద నుంచి వెళ్ళిపోతుంది, కాలు మీద నుంచి కారు వెళ్ళిపోద్ది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఇంతే తేడా. శస్త్రచికిత్సలు అవుతాయి. పెద్ద పెద్ద కర్మ సిద్ధాంతాలను చెప్పే ప్రవచనకారులు
పెద్ద పెద్ద ప్రత్యంగిర హోమాలు చేస్తామండి అని చెప్పి చాలా మహాపండితులు కూడా పాపం వాళ్ళు కాల్ తీసేశారు ఏలినాటి శని సమయంలో. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని అంతా ఏదో వాళ్ళ వృత్తి కంటే ఎక్కువ చేసినప్పుడు శని శిక్షిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఏలినాటి శని మనుషుల క్రమశిక్షణ నేర్పించి జీవితాన్ని ఒక మంచి నడవడిక నేర్పిస్తుంది. బంధువులలో ఎలా ఉంటుందంటే అందరికీ కూడా వీళ్ళు చక్కగా ఖర్చు పెడతారు. బంధువులు బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా బంధువులు స్నేహితులు ఎక్కువ వస్తారు. మేషరాశిలోకి శని రావాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే 2027 కానీ రాదు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి జన్మంలో వచ్చాడు కాబట్టి మన నడక బద్ధకంగా ఉండడం, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం, వారం రోజులైనా స్నానం చేయకుండా ఉండాలనిపిస్తుంది. ఎందుకు వచ్చింది, తర్వాత చేసుకోవచ్చులే, బద్ధకం అన్నమాట. పనులన్నీ కూడా లేటే, బోన్స్ నొప్పులు, కాళ్ళు నడకంటే కాళ్ళతో నడుస్తాం కాబట్టి కాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ, మోకాల నొప్పుల శస్త్రచికిత్సలు. అంటే ఇంకా ఎలాగా ఉంటాయంటే మనంత ప్రపంచంలో మనంత ఆరోగ్యవంతులు లేరన్నట్టు బిల్డప్ ఇస్తాం, దేవుడు మనమే అన్నట్టు. కరెక్ట్గా మోకాలు చెప్పి పరిగిపోయిన తర్వాత కూర్చున్నా నొప్పే, నుంచున్నా నొప్పే. ఆ తర్వాత తీసేయాలంటాడు, కాళ్ళని రీప్లేస్మెంట్ చేసినప్పుడు మనకి ఎలాగో ఇవన్నీ ఇస్తుంది. నెక్స్ట్ డిజీజెస్ వచ్చేసరికి నీ రీప్లేస్మెంట్ అనేటటువంటిది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సంపాదన వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన ఉంటుంది. మన పేరు మీద ఉన్నటువంటి ఇనప వస్తువులన్నీ కూడా ఇనుమును ఎక్కువ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. ప్రమోషన్స్ అన్నీ కూడా వస్తాయి, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా వస్తాయి, కానీ మనకి ఇష్టమైనటువంటి ప్లేసుల్లోకి రావు. ఈ ఏలినాటి శని మేషరాశిలో ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పక్కింటోళ్ళు ఇలాగా ప్లగ్ పెట్టుకుంటే బుడబుడబుడబుడని, మనం ఇంతకుముందు రేడియోలు టీవీలు ఉండే, రేడియోలు వచ్చినప్పుడు ఇలా పెడితే బుడబుడబుడబుడని రేడియోలో వస్తే దానికి గొడవలు, పక్కింటోళ్ళు ఇలా నీళ్ళు వేస్తే పక్కింటోళ్ళ మీద పడిందని గొడవలు, ఇలాంటి చిల్లర గొడవలతో మొత్తం భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని బావగారి మీద కేసులు పెడతారు. ఈ టైప్లో ఉంటుంది అనమాట. మనదలు వచ్చి లేని నిందలు ఇవి పడిపోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ ఏలినాటి శని టైంలో ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి. అసలు ఏ ఆడవాళ్ళతో కూడా మాట్లాడకూడదు. భార్య కూడా వాళ్ళతో చాలా గౌరవంగా మాట్లాడాలి. ఆ విధంగా ఈ యొక్క ఏలినాటి శని జన్మంలో చూస్తుంది. ఇకపోతే మనకి మూడో పార్టిక ఆఖరి దశ, అక్కడ 2.5 ఏళ్ళు 2032 వరకు. ఇది వాక్కు స్థానానికి సంబంధించింది, ధనస్థానానికి సంబంధించింది. ఈ ఏలినాటి శని టైంలో కొంచెం కఠినంగా మాట్లాడటం, బంధువులతో అనవసరంగా మనం విషయాలు ప్రస్తావించడం, కఠినంగా మాట్లాడటంతో బంధువులంతా కూడా వీళ్ళ మీద పగబట్టేస్తారు, వీళ్ళకి దూరం అయిపోయి మనము నోరే అన్నిటికీ కూడా మూలం, ధనమేరా అన్నిటికీ మూలం అన్నట్టు నోరే మనకి అన్నిటికీ మూలం, శత్రుత్వ మిత్రత్వాలకి. అందువల్లనే ఆ నోటి దూల వలన పెద్ద పెద్ద ప్రవచనకారులు, పెద్ద పెద్ద నిర్మాతలు కూడా, డైరెక్టర్ రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా కొంచెం అపరందల పాలైపోయారు పొలవమని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి మనం ఏలినాటి శనిలో. ధనం బాగా సంపాదించేస్తారు. ఈ మేషరాశి వాళ్ళు 2030 నుంచి 2032 సంవత్సరం వరకు తెగ సంపాదించేస్తారు. ఏలినాటి శని టైంలో ఎలా ఉంటుందంటే బీభత్సమైన సంపాదన, 12 సంవత్సరాలు రానటువంటి సంపాదన ఒక్క సంవత్సరంలో వచ్చేస్తుంది. ఏంటి ఎంత డబ్బు వచ్చేసిందని అంటే ఏలినాటి శని టైంలో మనకి అహంకారం వస్తుంది, అలసత్వం వస్తుంది, పని తర్వాత చేయొచ్చులే అని ఇది బద్ధకం వస్తుంది, ఇతరుల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఇలాంటివన్నీ కూడా ఆయన క్లీన్ చేసి పడేస్తాడు. చేసేసి తర్వాత ఏం చేస్తాడు, అహంకారం ఇవన్నీ తీసేసి కూర్చోపెట్టి జీవితంలో మళ్ళీ వీడు మిగతా బతకాలి కాబట్టి
వాడిని ఒక మంచి ఘాట్లో వేస్తారు. అందువల్ల ఏలినాటి శనిలో ధన నష్టం జరుగుతుంది ఎక్కువ. చాలామంది స్థలాలు కొంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో కొనేస్తారు. బ్రోకర్ ఇచ్చాడు మనకు వచ్చేస్తుంది, అయ్యో అన్నని అడిగితే అన్న, తమ్ముడిని అడిగితే తమ్ముడికి తెలిసిపోద్ది అని చెప్పేసి వెళ్ళి బ్రోకర్ గడు మోసంలో పడిపోతారు. వాడు మందు పార్టీ వేస్తున్నాడు కదా అని చెప్పేసి 12 ఎకరాల బంగారం లాంటి నేలని సంతకాలు పెట్టేసి ఇచ్చేస్తారు. అది లాక్కోలేక పిక్కోలేక వెనకాల వాళ్ళకి 20 సంవత్సరాలని పడుతుంది. ఈ రకమైనటువంటి ధన నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఏలినాటి శని సమయంలో దైవారాధన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిహారాలు బాగుంటాయి? శనీశ్వరుడు జగద్గురు, అందువల్ల శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలా. రావి చెట్టుతో చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసుకోవాలా. వికలాంగులకి, పేదవారికి, ఆడవారికి, ముసలివారికి, తర్వాత సాధువులకి, ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా వృద్ధిలో ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది, ధనము కలిసి వస్తుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శనివారం నాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనకి చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కాళీ మంత్ర జప అనుష్ఠానం చేసుకోవాలా. హోమం కూడా చేసుకోవాలా. తారాదేవిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.